ఏఐ వల్ల డెవాప్స్ ఉద్యోగాలు పోతాయా, ఏఐ వల్ల సేల్స్ ఫోర్స్ ఉద్యోగాలు పోతాయా, ఏఐ వల్ల మాన్యువల్ టెస్టింగ్ ఉద్యోగాలు పోతాయా, ఏఐ వల్ల ఆటోమేషన్ టెస్టింగ్ ఉద్యోగాలు పోతాయా, ఏఐ వల్ల హెచ్ఆర్ ఉద్యోగాలు పోతాయా, ఇలా ఏంటి అంటే రకరకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. మెయిన్ ఏంటి అంటే ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల డెవాప్స్ ఉద్యోగాలు పోతాయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సేల్స్ ఫోర్స్ ఉద్యోగాలు పోతాయా. సో ఈ రెండు క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏఐ ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎవ్రీ ఇండస్ట్రీ, ఎవ్రీ డొమైన్. డెవాప్స్ ఉద్యోగాలు పోతాయా అంటే ఇక్కడ ఏమవుతుందంటే డెవాప్స్ తో పాటు ఇంటిగ్రేట్ అవుతుంది. డెవాప్స్ ఉద్యోగాలు పోవు. ఇక్కడ నేను చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నా. డెవాప్స్ ఉద్యోగాలు కానీ, సేల్స్ ఫోర్స్ ఉద్యోగాలు కానీ, కొన్ని ఉద్యోగాలు పోతాయి కంప్లీట్ గా. టెలికాలర్స్ చాలా తగ్గిపోతాయి. ఆ తర్వాత జిఎస్ మ్యాపింగ్ చాలా తగ్గిపోతాయి. తర్వాత యుఎస్ఐటి రిక్రూటింగ్ స్టాండింగ్ చాలా తగ్గిపోతాయి. అండ్ దాని తర్వాత వచ్చేసి మాన్యువల్ అసలు ఆల్రెడీ ఇప్పుడు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుంది. కొంతమంది నీకు తెలుసా అంటున్నారు. డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడైనా. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మనం చెప్పగానే ఇమీడియట్గా అయితే డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ డెఫినెట్లీ ఏ ఇంపాక్ట్ అనేది హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ లో 100% ఉంటుంది. అసలు హెచ్ఆర్ జాబ్స్ మీకు తెలుసా, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో తెలుసుకోండి మీరు ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఇది ఏ ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల ఏమేమి సర్వీసెస్ వస్తున్నాయి, ఐఓటీ వల్ల ఏమేమి సర్వీసెస్ వస్తున్నాయి, ఏమేమి జాబ్స్ ఇంపాక్ట్ అవుతాయి అని ఫస్ట్ మీరు తెలుసుకోండి. కొంత స్టడీ చేయండి. నేను చెప్పిందే నమ్మమని నేను చెప్పట్లేదు. మీరు కూడా సొంతంగా కొంత రీసెర్చ్ చేయండి. మనం ఏ డొమైన్లో చేస్తున్నాము, ఈ డొమైన్లో మనం ఇంపాక్ట్ అనేది ఏ ఇంపాక్ట్ ఉంటుందా లేదా డెఫినెట్లీ మీరు తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. అండ్ డెవాప్స్ మీద కానీ, సేల్స్ ఫోర్స్ మీద కానీ, ఈ రెండింటి విషయానికి వస్తే ఇప్పుడు ఏంటి అంటే డెవాప్స్, సేల్స్ ఫోర్స్ ఎవరైతే ఇప్పుడు మనం ఇంటర్నల్ గా కొన్ని లక్షల మందికి అన్ని డొమైన్స్ లో ఇంక్లూడింగ్ సేల్స్ ఫోర్స్ లో కానీ, డెవాప్స్ లో కానీ ఏ ఇంటిగ్రేటెడ్ అంటే ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యే విధంగా, వాళ్ళు అప్డేట్ అయ్యే విధంగా ట్రైనింగ్ అనేది, ఇంటర్నల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే అప్డేట్ అవ్వరో వాళ్ళు డెవాప్స్ లో ఉద్యోగం చేసిన అంటే కమింగ్ డేస్ లో ఫ్రెషర్ గా కాదు, కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు కాదు, ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అప్డేట్ అవ్వట్లేదు అంటే వాళ్ళ ఉద్యోగం అంటే. అప్డేట్ అవుతున్నారు అంటే కెరియర్ ఉంటుంది అండ్ ప్యాకేజ్ కూడా పెరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా మనము అంటే ఒకటి ఒకటి నేను చెప్పిందే 100% కరెక్ట్, ఇదే నమ్మండి అని నేను చెప్పను. నేను చెప్పింది కూడా మీరు ఆలోచించమని చెప్పడం నా ఉద్దేశం. ఏ ఇంపాక్ట్ వల్ల డెవాప్స్ ఉద్యోగాలు బాగు, ఏఐని ఇంటిగ్రేట్ చేసి ఎవరైతే అప్డేట్ అవ్వరో సబ్జెక్టు, వాళ్ళు ఉద్యోగాలు అనేవి కొంచెం ప్రమాదంలో ఉంటాయి. అది అప్లికబుల్ టు డెవాప్స్ అండ్ సేల్స్ ఫోర్స్ యాజ్ వెల్. మీరు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఈ వీడియోలో కమెంట్ పెట్టండి. నేను ఈ డొమైన్ మీద ఏ ఇంపాక్ట్ ఉంటుందా, ఈ డొమైన్ ఉండదా అని. నేను అన్నిటి మీద డీటెయిల్ వీడియో 100% చేస్తాను. ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది ఏంటని కూడా నేను చేస్తాను విత్ ప్రూఫ్ సార్. ఎప్పుడైనా కానీ మనం ఇంపాక్ట్ ఇవన్నీ కూడా మాట్లాడుకుని అనాలిసిస్ అప్రాక్సిమేట్లీ మనం మాట్లాడుకుంటాం. అది ఏంటి, చాలా రకరకాల ఆర్టికల్స్ చదివి రకరకాల అప్డేట్స్ వస్తూ మార్కెట్లో, ఇండస్ట్రీలో జరిగేది ఇవన్నీ తీసుకొచ్చి మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే కెరియర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నా దగ్గరే తీసుకోమని నేను చెప్పను. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, మీకు బెటర్గా ఎవరున్నా కానీ మీరు కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.